Hi, hello, dear students. How are you? I hope so you are doing great. I am Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I am going to teach the various levels of the objective type examinations, especially JEE Mains and MSET. So, with amazing super tips and tricks I'm using regarding the maths. Maths has a plenty of the topics, plenty of the formulas, different types of applications in objective type of examinations. If you know the shortcut methods, then only can focus the more number of questions within short time, because in objective type examinations time is important. That is what I'm going to teach in my videos. If you not yet watch my previous videos, please watch them. Whose links are there in below description. And some videos links can be opened by click the I button in the top corner of the every video. Okay, now I hope so you can do it. Okay, in today's session, ఈరోజు సెషన్లో అంటే ఈరోజు వీడియోలో మెయిన్గా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎంసెట్ వెయిటేజ్ ఏంటి. సో రిగార్డింగ్ ద మ్యాథ్స్ ఐఎమ్ గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ ద వెయిటేజ్ మీన్స్ వాట్, how many questions will come from each and every topic. Totally first year and second year. First year how many questions will come and second year how many questions will come. MSET 2021. Right. So this is a very helpful to you. చాలా మందికి ఇప్పుడు ఈ టైంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏం కన్ఫ్యూజన్ అంటే ఎంసెట్ స్టార్ట్ చేయాలా, ప్రిపేర్ ఎలా కావాలి, మ్యాథ్స్లో 80 బిట్స్ ఉంటాయి, 80 బిట్స్ని ఫోకస్ చేయడం ఎలాగా అంటే 80 బిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి. దీన్ని ఏదా ఫోకస్ చేస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అదే మాదిరిగా ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఉంటాయి లేవు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి. జస్ట్ ఇప్పుడు ఎంసెట్ నేను ఇప్పుడు ఇచ్చే వెయిటేజ్ అంటే మ్యాథ్స్ సంబంధించిన వెయిటేజ్ ఇస్తున్నాను. అందులో కూడా మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముందు ప్రిపరేషన్ ఏ చాప్టర్కి ఇవ్వాలి, అలాగే సెకండ్ ప్రిపరేషన్ ఏ చాప్టర్స్కి ఇవ్వాలి, లాస్ట్ ప్రిపరేషన్ ఏ చాప్టర్స్కి ఇవ్వాలని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ ద ఎంసెట్ 2021 notification, from the first year syllabus 50 marks will give. From the second year syllabus from second year syllabus 45% questions will give. ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 55% క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మీకు తెలుసు సెకండ్ ఇయర్ ఐపీఈ సిలబస్లో 30% డిలీట్ అయిపోయింది. అంటే డిలీటెడ్ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ రావు. ఓన్లీ ఏదైతే 70% ఐపీఈ సిలబస్ ఉందో దానిలో నుంచే 45% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సెకండ్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్ 100% ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి 55% అంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ గురించి వద్దాం. మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్ 55% అంటే మ్యాథ్స్ ఎన్ని బిట్స్ ఉంటాయి ఎంసెట్కి? మీకు తెలుసు 80 బిట్స్ ఉంటాయి. 80లో 55%. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించింది. 80 into 55% తీసుకోవాలి. 55% అంటే మీకు తెలుసు పర్ 100 అని, అంటే 55/100 వేయాలి. రైట్? క్యాలిక్యులేషన్ పార్ట్ అవసరం లేదు. 2 క్యాన్సిల్ ఇయర్, 2 4s, 2 55, 2 5s. ఓకే, 5 11s, 11 4s 44. అంటే ఈ 55% అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ కంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 44 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి. అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ ఇంకా దీని క్యాలిక్యులేషన్ అవసరం లేదు కదా. 44 వచ్చాయంటే మిగిలినవి 36. సెకండ్ ఇయర్ సిలబస్ 36 క్వశ్చన్స్ మీన్స్ ఇట్ ఈస్ 45%. ఇలా మ్యాథ్స్లో 44 ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి, 36 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి. అర్థమైంది కదా? ఇక మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అబ్జర్వ్ చేయండి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అంటే మ్యాథ్స్ 80 అయితే ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ పార్ట్ ఉంటుంది. 40 కాబట్టి 80లో ఆఫ్, అలాగే 44లో ఆఫ్. అంటే ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ని వస్తాయి? ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫస్ట్ ఇయర్ నుంచేమో 22 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసరికి 18 క్వశ్చన్స్. 36లో ఆఫ్ 18 వస్తాయి. అలాగే కెమిస్ట్రీ కూడా అంతే. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ నుంచి 22 క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ నుంచి 18 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇప్పుడు అసలు 2021 ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ముందు తెలుసుకున్నాం. అర్థమైందా?
అందులోకి మనకి మ్యాథ్స్ అనేది చూడండి 80 బిట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ మ్యాథ్స్లో ఉన్నాయి కదా. మ్యాథ్స్ ఈజ్ సచ్ ఏ ఈజీ సబ్జెక్ట్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఈజీలీ, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ ఈజీ, ఇఫ్ యూ ఫోకస్ షార్ట్ కట్ మెథడ్స్, tips and tricks, it's so easily. At least 80 marks out of 80 you can get the 60 to 70, maybe 50 to 60 marks. That's maximum enough. సో అట్లీస్ట్ 50 to 60 మార్క్స్ మీకు వచ్చాయనుకోండి, మీరు చేసిన దాని నుంచి మిగిలిన గెస్ వరకు పెట్టచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఎంసెట్కి నో నెగిటివ్ మార్కింగ్ అని. అలాగని 100% గెస్ వరకు పెడితే నో ఛాన్స్ అట్ ఆల్. అందుకని మ్యాక్సిమం మీరు ఎఫర్ట్స్ పెట్టండి, దానికి ప్రిపరేషన్ సీరియస్గా చేయండి. సో నా ఛానల్లో మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్, ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్. ఇంకా నేను టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను, చాలా చాప్టర్స్. ఇంకా ఫర్దర్ కూడా డిస్కస్ చేస్తాను, అవి కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మనము సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ మ్యాథ్స్ సిలబస్లో ఏ చాప్టర్ నుంచి ఏవి క్వశ్చన్స్ వస్తాయో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్ వాట్ ఈజ్ వెయిటేజ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అకార్డింగ్ టు ద previous years I'm giving here, but this year little bit change is there. I said to you, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ ఇయర్ నుంచి మ్యాథ్స్లో? ఎస్ 44. సెకండ్ ఇయర్ నుంచి 36 వస్తాయి. అవి ఇది నేను మెన్షన్ చేశాను. ఫస్ట్ ఇయర్ సిలబస్ రాశాను. అకార్డింగ్ టు ద టిల్ లాస్ట్ ఇయర్ అంటే 2020 వరకు వెయిటేజ్ ఉంది. ఇప్పుడు మన అడిషనల్గా 20 అప్ టు 2020 వరకు ఏమైంది, 40 ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 40 సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వచ్చాయి. ఎందుకంటే ఈక్వల్ వెయిటేజ్ 50-50, 50% 50%. కానీ ఇప్పుడు ఏంటి, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంటే సెకండ్ ఇయర్ సిలబస్లో కొన్ని చాప్టర్స్ ఏదైతే డిలీటెడ్ పోర్షన్ ఎక్కువ ఉందో అందులో నుంచి క్వశ్చన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఫస్ట్ ఇయర్లో ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో దాంట్లో క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ వ్యూలో నేను ఇది మీకు ఇస్తున్నాను, ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇచ్చే గైడెన్స్ మీరు ఫాలో అవుతూ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేశారనుకో, ప్రాక్టీస్ స్ట్రాంగ్గా చేశారనుకో, ఈజీలీ కెన్ గెట్ ద 60 to 70 మార్క్స్. కానీ ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. క్విక్గా చేయగల స్పీడ్ విత్ యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ దట్ కంపల్సరీ హ్యావ్ టు నో ద షార్ట్ కట్ మెథడ్స్, యూ హ్యావ్ టు అప్లై ఇట్. దెన్ ఓన్లీ కెన్ గెట్ ద at least 60 to 70, at least 50 to 60 ఆల్సో. రైట్? సరే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో మీకు తెలుసు. ఆ టాపిక్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫంక్షన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్, 2 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఓన్లీ విల్ గో. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఓన్లీ సింపుల్ చాప్టర్ 1 క్వశ్చన్ వస్తుంది. ఇక మ్యాట్రిసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ వెయిటేజ్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అందుకని మ్యాట్రిసెస్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రా 1+1 ఎక్స్ట్రా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాట్రిసెస్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు 40 బదులే ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా రావాలి, 4 క్వశ్చన్స్ ఎక్స్ట్రా రావాలి. ఆ 4 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. ఇది నా గెస్ అంతే. ఒక క్వశ్చన్ అటు ఇటు అవ్వచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ గెస్ వర్క్. బట్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు ద అప్ టు 2020 ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. బట్ అడిషనల్గా 1 యాడ్ చేయడం అనేది గెస్ వర్క్. అంటే ఇంపార్టెంట్ ఉన్న చాప్టర్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను. అది మ్యాట్రిసెస్ ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మనకి 44 క్వశ్చన్స్ రావాలి. అలాగే వెక్టర్స్ నుంచి 6 క్వశ్చన్స్. వెక్టర్ ఆల్జీబ్రా మీన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ అంటే అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి టోటల్గా 6 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 5 to 6 రేంజ్లో ఉంటాయి. చాలా ఈజీ చాప్టర్ గైస్. వెక్టర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఇందులోంచి వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2+1 ఇప్పుడు ఒక ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలాగే డిఫరెన్షియేషన్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే మీకు తెలుసు, ఎర్రర్స్, అప్రాక్సిమేషన్స్, టాంజెంట్స్, నార్మల్స్, రేట్ మెజర్, మ్యాక్సిమం, వీటన్నిటిని ఏమంటాము, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటాము. అందులో అప్ టు 4 క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా రావచ్చు. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్స్లోంచి 3 క్వశ్చన్స్ వస్తాయి.
Okay, straight lines 3 and a pair of straight lines 2. Okay, then we'll come to the next locus. Locus నుంచి 1 question, transformation of axis నుంచి 1 question, 3D geometry. 3D geometry in the sense 3D geometry including DRs and DCs కలిపి 2 questions. అలాగే నెక్స్ట్ ప్లేన్ చాప్టర్, ప్లేన్ నుంచి 1 క్వశ్చన్. ఇక ట్రిగనోమెట్రీ మీకు తెలుసు, ట్రిగనోమెట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ బ్రాంచ్ ఇన్ విచ్ ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ జనరల్గా 2 క్వశ్చన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 2+1. ఇంకా ట్రిగనోమెట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫ్రమ్ దిస్ నియర్లీ 3 to 4 questions will come. క్వశ్చన్ 3 ఉండొచ్చు, 4, 1 or 2 questions వేరియస్ మే బి హియర్ అండ్ దేర్. సో ఇది ఈ ప్రిపరేషన్ ఏంటంటే అకార్డింగ్ టు ద ప్రీవియస్ ఎంసెట్ అప్ టు 2020 వరకు ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి ప్రిపేర్ చేసిన ఈ చార్ట్, ప్లస్ ఇప్పుడు నేను అడిషనల్గా 4 questions ఫస్ట్ ఇయర్లో యాడ్ చేస్తున్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని. అది చేయండి చాలు, ఓకేనా? సరే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 4 questions వస్తాయి. 3 to 4 I have written as 4. Next inverse trigonometry. Inverse trigonometry నుంచి 1 question, inverse trigonometry నుంచి 1 question, trigonometric equation నుంచి 1 question, hyperbolic function నుంచి 1 question. Okay, so this is about questions. Here we can observe that 2 + 1 3, 6, 6 + 6 12, 12 + 2 14, 14 + 3 17, 17 + 4, 17 + 4 21, 21 + 3 24, 26, 27, 28, 30, 31, 33, 33 + 4 37, 38, 39, 40. ఈ 40 అడిషనల్గా ఎన్ని యాడ్ చేశాను? 1 + 1 + 1 + 1 4, అంటే 40 + 4 44 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్లో ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. నేను గ్రీన్ లెటర్స్ గ్రీనింగ్తో రాసినవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చే క్వశ్చన్స్, అంటే అకార్డింగ్ టు ద అప్ టు 2020 ఎంసెట్ వరకు వచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు బ్లూ ఇంక్తో రాసినవి కూడా అడిషనల్గా 4 questions ఏ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ వస్తుంది అని నేను గెస్ చేసి ఇక్కడ రాశాను. అది ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్. ఓకే, ఫస్ట్ ఇయర్ సిలబస్లో స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్. ఇక్కడ నేను ఒక సైన్ని మ్యాథ్స్ సింబల్స్ మెన్షన్ చేశాను ఇక్కడ. ఇది ఎందుకంటే సింపుల్గా ఈ బాక్స్ ఒకటి, సర్కిల్ ఒకటి, ట్రయాంగిల్ ఒకటి, 3 types ఆఫ్ సింబల్స్ మెన్షన్ చేశాను. వాట్ ఈజ్ ఇండికేట్స్ దిస్ సింబల్స్? ద బాక్స్ సింబల్ ఇండికేట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. We have to give the box symbol. What is box symbol? This box symbol indicates first preference topics. అంటే నేను ఇక్కడ ఏదైతే బాక్స్ మెన్షన్ చేశానో ఫస్ట్ ఇయర్కి మెన్షన్ చేశాను, సెకండ్ ఇయర్కి ఈ బాక్సెస్ ఉన్నవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ముందు ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఎలా ఇచ్చాను ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే అకార్డింగ్ టు ద వెయిటేజ్, అకార్డింగ్ టు ద ఈజీ వైజ్, అది 2 బ్యాలెన్స్ చేసుకొని ఇచ్చాను అనమాట. అలాగే సర్కిల్ సింబల్, నెక్స్ట్ సర్కిల్ సింబల్ అని యూజ్ చేశాను కదా చాప్టర్ సైడ్ని, అవి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ యూ కెన్ ప్రిపేర్ ద బాక్సెస్ మెన్షన్ టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, then after finishing them we can move for the circle chapter for second preference, then triangle mention, for example trigonometry up to transformations, inverse trigonometry. Trigonometry is one of the అంటే ఎక్కువ చాప్టర్స్ ఉన్న బ్రాంచ్, అన్ని చేయడం ఇప్పుడు కష్టం కాబట్టి దానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, థర్డ్ ప్రిఫరెన్స్. కొంతమందికి ట్రిగనోమెట్రీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ట్రిగనోమెట్రీ ముందు చేయండి. అట్లా ఇట్ ఈస్ ఓన్లీ అకార్డింగ్ టు మై ఐడియా, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వ్యూ ఐ మెన్షన్ హియర్. ఓకే, చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కడ ఫీల్ అవుతారు, ఈజీ లెవెల్ ఎక్కడ ఫీల్ అవుతారు. అలాగే మనకి ఎంసెట్ వెయిటేజ్ ప్రకారం కూడా ఏ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ మెన్షన్ లైక్ దిస్. మేబీ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ ఆల్సో యూ కెన్ take the slight modifications. Okay, right. This is about the first year syllabus. How many questions will come? 21 from the first year syllabus. Maths 44 questions. That is 55%. 44 questions, right? Now I will explain the second year syllabus. Look at the second year syllabus. What is the deduction syllabus in IPE point of view second year. Okay, except that syllabus, from the remaining syllabus you will go the how many questions I said?
Yes, exactly. 36 questions will go. That means 45%. అది ఎలాగో ఏంటి ఇక్కడ గ్రీనింగ్తో రాసాను, ఆల్రెడీ మెన్షన్ చేశాను ముందు. గ్రీనింగ్తో రాసినవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ప్రకారమే ఇచ్చిన వెయిటేజ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, 4 క్వశ్చన్స్ తగ్గించాలి. ఎందుకంటే 40 రాశాను, 40 - 4 అయితేనే 36. ఫస్ట్ ఇయర్కి 4 క్వశ్చన్స్ యాడ్ చేయాలి, సెకండ్ ఇయర్ సిలబస్కి 4 క్వశ్చన్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. అది ఎలా అంటే సింపుల్గా ఆల్రెడీ మీకు తెలుసు, ఏ చాప్టర్ నుంచి మ్యాక్సిమం పోర్షన్ డిలీట్ అయింది దానిలోంచి 1 లైక్ దిస్ ఈ మే రీడ్ జస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోస్ థీరం till MSET 2020 used to give 4 questions. కానీ ఇప్పుడు కాంప్లెక్స్ అండ్ డిమోస్లో చాలా పోర్షన్ డిలీట్ అయింది కదా, అందుకని ఒక క్వశ్చన్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి, -1 రాసాను ఇక్కడ. ఓకేనా. నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ స్మాల్ పోర్షన్ ఈజ్ డిలీటెడ్, అయినా దాని నుంచి ఎప్పుడు క్వశ్చన్స్ రాలేదు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, రైట్. Theory of equations, no deletions in the theory of equations. How many questions has given till last year, that much will come this year also. 2 questions వస్తాయి. ఇక పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆల్సో డిలీటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు. ఏదైతే ప్రజెంట్ పోర్షన్ ఉంటే అందులోంచే క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ప్రాబబిలిటీలో కూడా వాట్ ఈస్ డిలీటెడ్ పోర్షన్? ఎస్, బేస్ థియరం అండ్ కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్. దాని నుంచి కూడా ఎప్పుడు ఎంసెట్లో క్వశ్చన్స్ రాలేదు కాబట్టి ప్రాబబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, నో డిలీషన్స్ ఇన్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ 2 క్వశ్చన్స్. అండ్ ద బైనామియల్ థియరం, వెరీ సింపుల్ పోర్షన్ ఈస్ దేర్, ఈవెన్ దో ఫ్రమ్ దట్ ఓన్లీ యూజ్ టు గివ్ టిల్ 2020. అలా ఇక్కడ కూడా అంతే ఇస్తారు, కాకపోతే ఇప్పుడు డిలీటెడ్ పోర్షన్ నుంచి కాకుండా మిగిలిన పోర్షన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. Partial fractions, simple chapter, 1 question according to the till 2021. Now also will go the 1 question. ఇక మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది చాలా పోర్షన్ డిలీట్ అయిపోయింది. ఈవెన్ దో ఒక సింపుల్ పోర్షన్ ఉంది, అంటే తక్కువ పోర్షన్, అందులోంచి 1 క్వశ్చన్ వస్తుంది కాబట్టి 2 ఉండేవి యాక్చువల్గా 2లోంచి ఒకటి మైనస్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోర్షనే చాలా తక్కువ ఉంది, దానిలో 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సే లేదు, అంటే ఒకటి తగ్గించేసాను. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. Now we can come to the indefinite integrals. From the indefinite integrals, major part is deleted. కాబట్టి 4 క్వశ్చన్స్ వచ్చాయి యాక్చువల్గా, దాని నుంచి ఒకటి తగ్గించేస్తున్నాను. 1 క్వశ్చన్ తగ్గిస్తే 4 - 1 3 క్వశ్చన్స్ వస్తాయి. కానీ మైనస్ చేస్తామని ఇప్పుడు ఇయర్ మనం రిమూవ్ చేయవలసిన క్వశ్చన్స్ మ్యాక్సిమం అకార్డింగ్ టు మరియు ఇలా వస్తాయని చెప్తున్నాను. ఓకే, రైట్. తర్వాత డెఫినిట్ ఇంటెగ్రేషన్స్. డెఫినిట్ ఇంటెగ్రేషన్స్లో లిమిటెడ్ పోర్షన్ డిలీట్ అయింది కాబట్టి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దెర్ ఆర్ ద మేజర్ డిలీటెడ్ పోర్షన్. 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు ఒకటి తగ్గిస్తే 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3లోంచి 1 తీసేస్తే 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, నో డిలీషన్స్ కాబట్టి సర్కిల్స్ 3, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2 యాజ్ ఈజ్గా వచ్చే ఛాన్స్ ఉంది. Okay, right. Now we can come to the next conic section. Conic section contains parabola, ellipse, hyperbola. From this one, parabola, ellipse, hyperbola. Okay, parabola 2 questions, ellipse 2 questions, hyperbola 1 question. Even the deleted portion ఉన్న పోర్షన్ నుంచి ఇస్తారు 2 questions, 2 to 1. ఓకే, అర్థమైందా? అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 4 + 4 + 6 10, 10 + 5 15, 15 18, 18 20, 24, 27 30, 35 40 క్వశ్చన్స్ ఇచ్చేవాడు అకార్డింగ్ ద అప్ టు 2020 ఎంసెట్. కానీ ఇప్పుడు 36 వస్తాయి కదా, అందులోంచి 4 క్వశ్చన్ తీసేస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ డిమోస్ నుంచి 1, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ 1, ఇండెఫినిట్ 1 అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 1 1 1 4 క్వశ్చన్స్ రిమూవ్ పోతే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 36 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్. 36 క్వశ్చన్స్ వస్తే కానీ డిలీటెడ్ ఈ పోర్షన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద వెయిటేజ్ ఆఫ్ ఎంసెట్ 2021. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఇఫ్ యూ నాట్ ఎట్ స్టార్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే. స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా రివిజన్ చేయండి. అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్
సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎప్పుడు సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి. నేను ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ వెయిటేజ్ అవ్వండి, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి. ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. చాప్టర్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ చాప్టర్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ చేశారు. ఫంక్షన్స్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి ప్రీవియస్ ఎంసెట్ కూడా చేయండి. ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. అంటే చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత చేయాలి. అది సినాప్సిస్, టిప్స్ అండ్ ట్రిక్స్ చదివి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చేసి చేయొచ్చు. మొత్తానికి ఈ చాప్టర్ని టచ్ చేయాలి. అంటే చాప్టర్ని ఫోకస్ చేసిన తర్వాత ప్రీవియస్కి వెళ్ళాలి. డోంట్ స్టార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ. అందుకనే చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అయ్యి దెన్ ఆ చాప్టర్ అయిన తర్వాత ప్రీవియస్ ఎంసెట్ చేయండి. టైం ఉన్నది, నో ప్రాబ్లం. ఎగ్జామ్స్ ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా. సెకండ్ వన్, ఒకవేళ రివిజన్ చేశారనుకో, చాప్టర్ స్టార్ట్ చేయకపోతే చేసి ప్రీవియస్ సెకండ్ వన్ వాళ్ళు అయిపోతే రివిజన్ స్టార్ట్ చేయండి. రివిజన్ ఫ్రమ్ ద చాప్టర్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్. ఓకే. Compulsory when we are going to solve, use tips and tricks compulsory use చేయండి. దట్ ఈస్ కాల్డ్ షార్ట్కట్ మెథడ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో మ్యాక్సిమం షార్ట్కట్ మెథడ్స్ యూజ్ చేస్తే బెటర్. అవి గుర్తుంటాయి, మీకు ఈజీ గుర్తుంటాయి. నో నీడ్ టు వరీ, అప్లై చేస్తుంటే గుర్తుంటాయి. మీరు ఐపీలో లాంగ్ మెథడ్ చేస్తే నో యూజ్ అట్ ఆల్. జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మ్యాక్సిమం షార్ట్ కట్ మెథడ్స్. ఐపీ కూడా చేయవలసి వస్తుంది కొన్ని కేసెస్లో. అది ఎగ్జామినేషన్ ఇఫ్ యూ ఫీల్ ద డిఫికల్టీ లెంగ్తీ దెన్ యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, అది ఎగ్జామినేషన్లో చేయాలి. కానీ ఇప్పుడైతే మాత్రం మ్యాక్సిమం షార్ట్ కట్ యూజ్ చేసి చేయండి. ఓకే, నెక్స్ట్ కంపల్సరీ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. టెస్ట్ సిరీస్ అంటే నేను కండక్ట్ చేస్తాను, లేదా మీ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. ఏ చేసినా టెస్ట్ సిరీస్ ఫాలో అయితే మీకు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎట్లా ఫోకస్ చేయగలుగుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్. టెస్ట్ సిరీస్ని కూడా ఫాలో అవ్వండి. టెస్ట్ సిరీస్లో సపోజ్ ఫస్ట్ టెస్ట్లో మీకు తక్కువ మార్క్స్ రావచ్చు, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. వీ కెన్ ఇంప్రూవ్ యువర్ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం. ఓకేనా. అది ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ఇది అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఎనీ డౌట్స్ లేదు, ఇంకా రిక్వైర్మెంట్స్, మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా పుట్టే కామెంట్ పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ డైరెక్ట్ యూ. కామెంట్. ఓకే, కామెంట్ పెట్టండి. అదర్వైజ్ యూ కెన్ కాంటాక్ట్ మై ఈమెయిల్ ఐడి. ఐ విల్ మెన్షన్ ఇన్ ద వీడియో. అదర్వైజ్ ఐమ్ రైటింగ్ హియర్ ఆల్సో. మెయిల్ ఐడి spLAKMEE@gmail.com. ఓకే, అన్ని స్మాల్ లెటర్స్. spLAKME@gmail.com. దీనికి మీ వాట్సాప్తో కాంటాక్ట్ చేయండి. Then I will direct you through my WhatsApp number. I am not mentioning my WhatsApp number in this video. Just I am giving my email ID. I will mention the email ID in the video also. Okay, I written here. Even I mentioned it in the video. Okay na. So ఈ విధంగా మీరు ఫోకస్ బాగా పెట్టండి అమ్మా. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ మీరే ఫేస్ చేయాలి. సో అందుకని మీరే థరో అవ్వాలి, మీరే వేకప్ కావాలి. యూ కెన్ థరో యువర్ సెల్ఫ్. సో ఎప్పుడు చేద్దాం, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు అవసరమా అని నెగిటివ్ థింకింగ్ వద్దు. బీ పాజిటివ్ థింకింగ్తో ఉండండి, వర్క్ చేయండి. మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మోస్ట్లీ వీ కెన్ గెట్ ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఎంసెట్లో
మోర్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే నేను నెక్స్ట్ స్పెషల్ వీడియో చేస్తాను, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందనేది అది తర్వాత డిస్కస్ చేస్తాను. ప్లస్ ఈ వీడియోలో జస్ట్ ఎంసెట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది మ్యాథ్స్లో, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి, సో ఎంసెట్ 2021 ఏ క్వశ్చన్స్ అంటే ఐ మీన్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు, సెకండ్ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అనేది డిస్కస్ చేశాను. ఏ చాప్టర్ని ఇవ్వచ్చు అనేది మెన్షన్ చేశాను. కంపల్సరీ ఇది బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, ఇఫ్ యూ మేక్ షూర్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So don't forget to click the bell notification because every video reaches to you. And please watch my videos. All videos are uploaded. Most of the videos are there. All are important videos with amazing shortcut methods, tips and tricks. So you can watch and enjoy it. Is it clear? So I will come with new topic and with new energy in another video. Till then, have a great time. Take care. Bye bye.